ఏమిటమ్మా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు? ఏం లేదు. ఎంత సాహసం చేశారమ్మా. నేనేదో ఒక్కసారి దారి చూపిస్తే నాతోనే చెప్పకుండా ఒంటరిగా ప్రేమయాత్ర సాగిస్తారా? మీకేం అపాయం జరగలేదు కదా? అపాయం కాదే, మధురమైన అనుభవం, మరపురాని ఆనందం. లవంగి ఏమంటుంది అమ్మాయి? ఏమీ అనటం లేదు. మళ్ళీ స్వేచ్ఛ కావాలని బయటికి పోవాలని గొడవ చేయడం లేదు కదా? ఆ చలి ఎప్పుడో తీరిపోయింది. అమ్మా వాణి, ఒక శుభవార్త. ఏమిటి నాన్నగారు? నీకు తెలుసు కదా, రేపు ఆయుధ పూజ, ఎల్లుండి విజయదశమి, ఆనాడే నా జన్మదినం. ఆచారం ప్రకారం ఆ వేళ జరిగే బల ప్రదర్శన వేడుకల్లో ఈ సంవత్సరం కొత్త విశేషం. సింహబలుడు బిరుదాన్ని తీసుకున్న వాడికి నీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం. సింహబలుడు రఘునాథ నాయక, ఆచారం ప్రకారం వేడుకల్ని తమరే ప్రారంభించండి. మహాజనులారా, సాంప్రదాయంగా వస్తున్న ప్రభువుల జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. బల పరీక్షలో విజయం పొందిన వీరునికి సింహబలుడు బిరుదు ప్రదానం జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనటానికి రాజ్యం నలుమూలల నుండి వీరకేశ్వరుడైన యువకులు వచ్చి ఉన్నారు. వారి శౌర్య ప్రతాప ప్రదర్శనలు తిలకించి ఆనందించండి. మరొక ప్రత్యేకత, ఈ వేడుకల్లో మన సేనాపతి చిరంజీవి గజపతి వర్మ కూడా పాల్గొంటున్నాడు. శహభాష్, మన సేనాధిపతి గజపతి వర్మ తన ప్రతాపాన్ని ప్రదర్శించి వీరాధి వీరుడు అనిపించుకున్నాడు. శహభాష్. నేను పిచ్చివాణ్ణ ఇతన్ని సేనాధిపతిగా నియమించలేదు. ఇతన్ని రాజపుత్ర వంశం, రచబిడ్డే. నేను ఇతని పౌరుష ప్రతాపాలు ఎప్పుడో తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు కళ్ళారా చూసి తెలుసుకున్నారు అంతే. కాబట్టి ఈ రాజ్యంలో ఏకైక వీరునిగా
తన అవక్ర పరాక్రమ ధైర్య స్థైర్య పౌరుష ప్రతాపాలను గుర్తించి ఈ ఏడు సింహబలుడు బిరుదానికి ఈతనే అర్హుడు. కాదు, ఈ రాజ్యంలో అతడు ఏకైక వీరుడు కాదు, సింహబలుడు బిరుదుకు అర్హుడు కాదు. అతని కంటే వీరాధి వీరులు, శౌర్య సాహస సంపన్నులు ప్రజలలో అజ్ఞాతంగా ఎందరో ఉన్నారు. అజ్ఞాతంలో ఎక్కడో ఉంటే ఏమిటి లాభం? బహిరంగంగా బయటికి రావాలి, బల ప్రతాపాలు ప్రకటించుకోవాలి. అందుకే వచ్చాను. ఆ అజ్ఞాత వీరుల ప్రతినిధిగా నేనే వచ్చాను. ఇదే ధర్మం. ఎందుకు? విందు భోజనానిక? కాదు, నా కరవాల విన్యాసంతో కను విందు చేయడానికి. అందుకు కావలసింది శుష్కవాచలం కాదు, అకుంఠిత శౌర్యం. అదే మాకున్న అంతులేని ధనం. నువ్వు చేస్తున్నది సాహసం. అదే వీరులకు భూషణం, వీరులకు ప్రాణ సంకటం. ఆ? ఇది వ్యర్థ ప్రసంగం. అదే నేను అంటున్నది. మాటలు కట్టిపెట్టి చేతనైతే చెప్పు సమాధానం నా కరవాలానికి. అయితే విను, మన మొదటి పోరాటం భూమి మీద కాదు, గాలిలో. రెండవ పోరాటం రథచోదనం. సిద్ధమేనా? దేనికైనా నేను సిద్ధం. బాగుంది, బాగుంది, కానివ్వండి. మాకు మరింత వినోద కాలక్షేపం.
చెప్పండి, ఎవరు సింహబలుడు? మెచ్చుకున్నాం. నీవే సింహబలుడు అని ఒప్పుకున్నాం. బిరుదు ప్రధానమే గాక ఇతనికి వీరోచితంగా భూరి విరాళం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. కష్టజీవుల కడుపులు కొట్టి గడించిన ధనం కోసం కాదు వచ్చింది. ఆవేశపడకోయ్ అజ్ఞాని. ధనాన్ని అలా తిరస్కరించకూడదు. అందులోనూ అందాల సౌందర్య రాశి మా కుమారీమణి తన స్వహస్తాలతో ఇచ్చే బహుమానం అందరికీ లభ్యం కాదు. రాచరికపు భోగ విలాసాలతో ఎండ కన్నైనా ఎరుగక పెరిగిన ఒక సుకుమారి సోమరి రాకుమారితోన బిరుద ప్రదానం. సిగ్గుచేటు. ఇది రాజధిక్కారము, రాకుమారికి తీరని అవమానము, రాజద్రోహము. ఆగ్రహించకండి ప్రభు. ఇతడెవరో ఆవేశపరుడు, అనుభవశూన్యుడు, వీరుడు గనక క్షమార్హుడు. సరే, పెద్దలు గనక తమ మాటను మన్నించి ప్రస్తుతానికి మా ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటున్నాం. ఓయి, నీవు ఇంటికి వెళ్లి తీరికగా నీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే వీరు అవసరం మాకు ఎలాగూ ఉండనే ఉంది గనుక నిన్ను అనుగ్రహించి మా ఆంతరంగిక అంగరక్షకునిగా వినియోగించుకుంటాం. మీ పదవులకు ప్రలోభపడే బానిస బుద్ధి కాదు నాది. రాజే దైవమని, రాజభక్తే ముక్తిదాయకమని భ్రమించే ఆ మూఢ భక్తులకు పారేయండి మీ బిరుదులు. తమ బానిస భావాలకు, మూఢ నమ్మకాలకు, భార్యా బిడ్డల మాన ప్రాణాలను సైతం బలిచేసే రాగరహితమైన రాచగుండలకు తగిలించండి మీ బిరుదులు. వయసు పండిన, కీర్తిదాహం చావక, పరిపాలకుల అడుగులకు మడుగులొత్తే అభిమానహీనులకు, ఆత్మగౌరవ సూచనలకు చేయండి మీ సన్మానాలు. నేను వచ్చింది మీరిచ్చే బిరుదులు, పదవులు, సన్మాన సత్కారాలు స్వీకరించడానికి కాదు. శౌర్య సాహస పరాక్రమాలు మీ భృత్యులకు, తొత్తులకు పరిమితం కాదని నిరూపించడానికి. మీరు క్షుద్ర కీటకాల కన్నా హీనంగా చూచే సామాన్య ప్రజల్లో కూడా అజేయ వీర విక్రమ పరాక్రమ సంపన్నులున్నారని నిరూపించడానికే వచ్చాను. నా లక్ష్యం నెరవేరింది. వస్తాను.